హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ దివాళీకి ఈ స్వీట్ రెసిపీ ట్రై చేయండి. చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. దానికోసం ఒక గిన్నెలో 1 కప్పు వరకు గోధుమ పిండి, కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసి కలుపుకున్న తర్వాత నెయ్యి వేసి చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా ముద్దలా చేస్తే ముద్ద కట్టాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ అంత పెరుగు వేసి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసి పిండి ముద్దలా చేసుకోవాలి. పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా మంచిగా ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఇంకో నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. పిండి నానే వరకు పాకం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 కప్పు షుగర్, 1½ కప్పు వాటర్ వేసి ఈ పాకాన్ని మరిగించుకోవాలి. ఈ స్వీట్ రెసిపీకి మనకు తీగ పాకం, ముదురు పాకం ఏం అవసరం లేదండి. కాస్త జిగటగా అయితే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి, హాఫ్ లెమన్ పిండేసి ఈ పాకాన్ని పక్కన పెట్టేద్దాం. చూడండి, పిండి చూస్తే చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఇలా సాఫ్ట్గా ఉన్న పిండిని 3 ఉండలుగా చేసుకుందాం. ఇలా పెద్ద సైజు ముద్దలుగా ఇలా చేసుకున్న తర్వాత పిండిని కొంచెం పొడి పిండి ఇలా చల్లి చపాతీలాగా చేయాలి, కానీ చాలా మందంగా చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా మంచిగా లావుగా చేసుకున్న తర్వాత ఇలా హార్ట్ షేప్ కట్టర్స్తోని ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర హార్ట్ షేప్ కట్టర్ లేకపోతే స్క్వేర్ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు. ఉంటే మంచిగా హ్యాపీగా ఇలాగే హార్ట్ షేప్ కట్టర్స్తోని కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇవన్నీ వేసుకోవాలి. సిమ్లో ఉంచి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా తేలుతూ వస్తాయి కదా, అప్పుడు మీడియం ఫ్లేమ్లో చేసుకొని 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా 2 వైపులా ఎర్రగా వేగే వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకొని పాకంలో వీటిని వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచేయండి. ఒక 10 నిమిషాలు ఇలా నాననిచ్చి తీసేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.